అందరికీ నమస్కారం. ఒకే ఆలయంలో త్రిమూర్తులు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఉన్న కొడుముడి దేవాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకే దేవాలయంలో కొలువై ఉంటారు. ఇక్కడి శివుడిని ముగ్ధేశ్వర అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పది అనే అంశం మీద వాదోపవాదాలు జరిగి చివరకు వారిద్దరూ యుద్ధానికి సిద్ధపడే సన్నివేశం ఏర్పడుతుంది. ఇద్దరూ మేరు పర్వతంపై యుద్ధాన్ని ప్రారంభిస్తారు. ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. వాయుదేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదుతాడు. అతని ప్రతాపానికి మేరు పర్వతం శిఖరం 5 ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాలలో పడింది. అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుముడిలో పడి శివలింగ రూపం దాల్చింది. అదే ముగ్ధేశ్వర శివలింగం. శివునికి పార్వతితో వివాహం జరిగిన తరువాత శివపార్వతులిద్దరూ మొదటిసారిగా అగస్త్య మహర్షికి ఈ కొడుముడి క్షేత్రంలోనే దర్శనమిచ్చారు. అలాగే భరద్వాజ మహర్షికి శివుని తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవతీర్థం, బ్రహ్మతీర్థం అనే 3 తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రంలోని విష్ణుమూర్తి రూపాన్ని వీరనారాయణ పెరుమాళ్ అని, అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. వివాహం కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అనే విశ్వాసం భక్తులలో ఉంది. రాహుకేతు పూజలు, కుజదోష పరిహార పూజలకు కూడా ఈ స్వామి ప్రసిద్ధి పొందారు. బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో వృక్షరూపంలో దర్శనమిస్తారు. వన్నె చెట్టు అని దీన్ని పిలుస్తారు. సుమారు 3000 సంవత్సరాలుగా ఈ వృక్షం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది. ఈ వృక్షానికి అనేక విశేషాలు ఉన్నాయి. ఒకవైపు ముళ్ళు ఉంటే మరొక వైపు ఉండవు. ఈ వృక్షానికి పళ్ళు, పువ్వులు కూడా పూయవు. ఈ చెట్టు ఆకును బిందెలో వేసి ఉంచితే ఆ నీరు ఎంతకాలమైనా పాడవకుండా ఉంటుందని ప్రతీతి. కావేరీ నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈరోడ్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ధన్యవాదాలు.